చంద్రకళ అలా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఇన్నాళ్ళు మీ పెదనాన్న గడువు ఇచ్చాడని నువ్వు కూడా నాకు గడువు ఇచ్చావు కదా, అందుకే కదా నీ ప్రేమని బయట పెట్టలేదు, నువ్వు నా మీద ప్రేమ ఉన్నా సరే బయట పడలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే ఏం మాట్లాడాలో తెలియక తనైతే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చి శృతి అయితే వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంద్రకళ శృతిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చావే, ఇప్పుడు చూడు నిన్ను మా బావని ఎలా ఆడుకుంటానా అని చెప్పి చంద్రకళ విరాట్ 2 చేతుల్లో తీసుకొని తన చేతులతో పట్టుకొని, ఏంటి బావా ఇది, నేను నీకోసమే కదా ఇదంతా చేసింది, ఏదైనా సరే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది, అది చాలు కదా బావా అని చెప్పి అలా విరాట్తో చంద్రకళ అయితే సరసాలాడుతూ మాట్లాడుతుంది. అది విని అక్కడ ఉన్న శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా మూవ్ అవుతే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పి శృతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక శృతి చూస్తుందని చెప్పి చంద్రకళ ఇంకా ఇంకా విరాట్కి దగ్గర అవుతూ ఉంటుంది. అది చూసి శృతి అయితే తట్టుకోలేక తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు. సరేలే చంద్రకళ, ఏదైతేనేమి మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది, అది చాలు అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ కూడా అంటాడు. దాంతో శృతి ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.